ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ జన సైనికులు అనేది ఆ ఇష్యూ ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇష్యూలోకి తాజాగా ఒకరి తర్వాత ఒకరు తెలంగాణ లీడర్లు ఎంటర్ అవ్వడమే ఇప్పుడు చర్చకు దారితీస్తున్నట్టుగా కనపడుతోంది. ఎందుకు వీరందరూ కూడా ఇప్పుడు నాగేశ్వర్కు మద్దతుగా వస్తున్నారు? ఇన్ని రోజులుగా ఈ డిబేట్ నడుస్తూ ఉంది, సోషల్ మీడియాలో యుద్ధం నడుస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే భవిష్యత్తులో ఎవరైతే తెలంగాణ బేస్డ్ లీడర్లు ఇప్పుడు నాగేశ్వర్కు మద్దతు పలుకుతున్నారో వారిపై నాగేశ్వర్లో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. సో తమకు భవిష్యత్తులో తమకు అనుకూలంగా ఏదైనా వ్యాఖ్యలు చేస్తే తమకు అడ్వాంటేజ్ అవుతుందన్న ఉద్దేశంతోనే ఈ లీడర్లందరూ కూడా మాట్లాడుతున్నారా అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కానీ అసలు నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన ఒక రకంగా చెప్పాలి అంటే జన సైనికులకు సంబంధించి ఆయన బట్టగాల్చి జనసేన పార్టీపై వేసేశారు. సో ఆ ఇష్యూ అనేది అలా బర్నింగ్గా నడుస్తూనే ఉంది. కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అనేటివి కూటమిలోని ఇటు టీడీపీ, జనసేన అలాగే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ స్నేహాన్ని క్వశ్చన్ చేసే విధంగా మారింది అని చెప్పుకోవచ్చు. సో అందుకే ఇటు ఒకవైపు వైసీపీని ఇక్కడ కార్నర్ చేసే ఉద్దేశం నడుస్తూ ఉంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఎందుకంటే ఒక మేధావిగా ఆయనకు ఒక గుర్తింపు ఉంది. అలాంటి వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు హై లెవెల్ సోర్స్ పేరుతోటి కొంత ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు అనేది సహజంగానే జన సైనికులు ఆయనపై విమర్శలకు దారితీసింది. సో వాళ్ళు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత కానీ ఒక అడుగు వెనక్కి వేసినట్టే వేసి నాగేశ్వర్ ఆ తర్వాత కొన్ని మీడియా సంస్థలకు, కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. జనరల్గా అయితే తను చెప్పాలనుకున్నది మాత్రం చెప్పడానికో, లేదు అంటే ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉంటే తప్ప నాగేశ్వర్ ఇంటర్వ్యూలు ఇవ్వడు అనేది మీడియాలో ఉన్న అందరికీ తెలుసు. కానీ ఆయన బయటికి వచ్చి మీడియా సంస్థలకు వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాదు, జైన సైనికులకు సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్లలో జరుగుతున్నటువంటి దాడిపైకి సంబంధించి ఆ చర్చకు సంబంధించి కూడా ఆయన కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తుండడం. సో వెనక్కి తగ్గినట్టే తగ్గి ఇప్పుడు కౌంటర్లు ఇచ్చే వరకు వెళ్ళడంతో ఈ ఇష్యూ అనేది అలాగే ఒక బర్నింగ్ ఇష్యూగా అయితే నడుస్తూనే ఉంది. సో ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఇక్కడ నన్ను టార్గెట్ చేస్తున్నటువంటి నేతలకు తెలంగాణలో ఇల్లు లేవా, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు నడవట్లేదా అనేది ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు తాజాగా ఆ చర్చ జరుగుతూనే ఉందని అయితే చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో. సో ఇప్పుడు ఆయన వ్యాఖ్యలకు తోడు ఎవరైతే తమపై సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అని అనుకొని తెలంగాణ లీడర్లు ఎంటర్ అయిన నేపథ్యంలో అటువైపు నుంచి కూడా కూటమికి సంబంధించినటువంటి పార్టీల నుంచి కూడా అంతే స్థాయిలో విమర్శలు అనేటివి హిట్ బ్యాక్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే నేను బీజేపీని ఓడించాను అని ఏదైతే నాగేశ్వర్ చెప్పారో, కానీ అదే బీజేపీ చేతిలో ఆయన కూడా ఓడిపోయారు కదా అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇటు బీజేపీ, తెలంగాణ బీజేపీ నుంచి వచ్చినటువంటి విమర్శ. దానికి తోడు ఇప్పుడు ఏవైతే ఆయన జనసేనను విమర్శిస్తూ ఉన్నారు, టీడీపీ కూటమిని విమర్శిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఆంధ్ర ప్రాంత నేతలుగా అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ ఆ తెలంగాణ ఆంధ్ర అనే ఇష్యూలో ఆ చలిమంటలు కాచుకునేలాగా ఈయన వ్యవహారం ఉంది అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. కానీ అదే నాయకులు కూడా ఇక్కడ కూడా తమకు పార్టీలు ఉన్నాయి. జనసేనకు కూడా తెలంగాణలో పార్టీ ఉంది, తెలుగుదేశంకి కూడా తెలంగాణలో పార్టీ ఉంది, క్యాడర్ ఉంది, నాయకులు ఉన్నారు. కానీ వారు కూడా విమర్శలకు దిగితే, వారు కూడా విమర్శలకు ఏదైతే నాగేశ్వర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా ఇస్తూ ఉంటే అప్పుడేం సమాధానం చెప్తారు? ఇప్పుడు అంటే ఆంధ్ర అనేటువంటి ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇటు తెలంగాణలో కూడా ఆ పార్టీకి కార్యకర్తలు, లీడర్లు, నాయకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు విమర్శలు చేస్తే దానికి ఏం సమాధానం చెప్తారు అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు కూడా అంటూ ఉన్నారు. సో ఒక మేధావిగా ఆయనకు ఒక గుర్తింపు ఉంది. కానీ దాన్ని ఆయన కాపాడుకోకుండా కొంతమంది లీడర్ల కోసమో, కొన్ని పార్టీల కోసమో ఆయన చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఆయన స్థాయిని పెంచేలాగా లేవు అనేది అయితే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యంగా తెలంగాణలోని వివిధ పార్టీల నాయకులు కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఇలాగే కంటిన్యూ చేయడం, పైగా ఆయన ఇతర ఇంటర్వ్యూలు ఇస్తూ ఇతర ఛానళ్లలో కౌంటర్ చేయడం అనేది కూడా అది మంచిది కాదేమో అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన కొన్ని ఛానల్లో మాట్లాడుతూ అంటే ఈ దాడిని చేస్తే ఎదురు దాడి తప్పదు అని ఏదైతే ఆయన కామెంట్ చేశారో ఇప్పుడు అదంతా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు బీజేపీ, తెలంగాణ కూడా ఇందులో ఎంటర్ అవుతూ ఉంది. సో నాగేశ్వర్ను ఓడించింది కూడా బీజేపీ అనేది ఇటు వీళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్లలో చర్చ జరుగుతూ ఉంది. నాగేశ్వర్ మీద విమర్శలు మొదలయ్యాయి. సో ఇప్పుడు టీడీపీ కూడా, తెలంగాణ టీడీపీ కూడా విమర్శలకు మొదలు పెడితే ఇది ఇక నాగేశ్వర్కే ఇబ్బంది. కానీ ఈ మొత్తం ఇష్యూలో ఇతర తెలంగాణకు సంబంధించినటువంటి లీడర్లు ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు తమపై సాఫ్ట్ కార్నర్ ఉండేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారు. కానీ దీన్ని ఆసరాగా తీసుకుంటే, దీన్ని తమకు సానుభూతిగా తీసుకుంటే నాగేశ్వర్కే ఇబ్బంది అనేది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట.